నమస్తే, నేను ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం మనతో పాటు లలితాదేవి వైభవ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ మోహన్ జోషి గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, అలాగే పండగ వాతావరణం కనిపిస్తే మామూలుగా కాకుండా దానికి అర్థం ఏంటిది, ఎందుకు జరుపుకుంటున్నాం అనే ఒక సృష్టిని ఆయన తయారు చేసి కొనసాగుతున్నాడు. మరి ఈ ట్రస్ట్ వ్యవస్థాపకులు అసలు ఎందుకు స్థాపించాల్సి వచ్చింది, దీని ఉద్దేశం ఏంటంటే అని నేరుగా ఆయనతో మాట్లాడుకుంటున్నాను. గారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు? అంతా అమ్మదయ. సాధారణంగా ట్రస్ట్ అంటే పొలిటికల్గా పోటీ చేసేందుకు కానీ, లేకపోతే ఏదో ఒక వ్యక్తి ఫేమస్ కావడం కోసం జరిగిన ట్రస్ట్ చాలా వరకు విన్నాం. అట్లా కాకుండా మీరు ఒక పూజారిగా లేకపోతే ఒక జోషిగా ఉన్నారు. ఈ లలితాదేవి వైభవం ట్రస్ట్ అనేది ఎందుకు స్థాపించాలనుకున్నారు, దీని ఉద్దేశం ఏంటి అసలు? అందరికీ జై శ్రీమన్నారాయణ. ముందు మీకు కూడా లలితాదేవి వైభవము ట్రస్ట్ అనేటువంటిది మేము మొట్టమొదటిసారిగా 2014లో ప్రారంభం చేసింది. 2014లో ప్రారంభమైంది. ఈ భద్రాచలం సీతారాముల వారి కళ్యాణం అవుతుంది రామనవమి. అయితే ప్రతి ప్రాంతానికి వాళ్ళు అక్కడ నుంచి వడ్లు పంపిస్తారు. ఎందుకంటే స్వామివారి తలంబ్రాలు మనం మిల్లులో వేయకుండా చేత్తోని ఒలవాలని ఇక్కడ సాంప్రదాయం. అవి ప్రతి గ్రామానికి వెళుతూ ఉంటాయి. అందులో భాగంగా మన దగ్గర కూడా ఒకసారి వడ్లు వచ్చినాయి, ఒక 2 కిలోల వడ్లు వచ్చినాయి. అవి తీసుకొని మేము ఏం చేసినామంటే రామ మందిరంలో, స్థానిక మన రామ మందిరం ఉంది కదా నారాయణ ఖేడ్లో, ఆ రామ మందిరంలో కూర్చొని ఒక 120 మంది మహిళలతోని ఆ రోజు మొట్టమొదటి కార్యక్రమం చేసి ఈ వడ్లు ఒలుస్తున్నటువంటి సమయంలో చేత్తోనే స్వామివారికి తలంబ్రాలు సమర్పించేవి మిల్లులో వేయకుండా చేస్తారు. ఆ వడ్లు ఒలిచేటటువంటి కార్యక్రమంలో ఆధ్యాత్మిక చైతన్యం ప్రతి మానవుల్లో కలగాలి. ఈ శరీరం పుట్టింది మన గురించి కాదు, పరమాత్మని గురించి. పరమాత్ముడు 2 కళ్ళు ఇచ్చిండు, 2 కాళ్ళు ఇచ్చిండు, మంచి నోరు ఇచ్చిండు. అంటే ఎదుటివాని గురించి మనం మాట్లాడే అర్హత మనకు ఎప్పుడు కూడా లేదు. ఎదుటివాని గురించి మాట్లాడే రైట్స్ మనకు లేవు. మీ భాషలో చెప్పాలంటే ఎదుటివానిలో ఎప్పుడు కూడా మనము భగవంతునే చూడాలి. ఆ భగవంతుని చూడాలంటే ముందు నువ్వు భగవంతుడి కావాలి. నువ్వు భగవంతుడి కావాలంటే నీకు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. మన ప్రాంతంలో ఎంతో మంది మహారాజులు ఉన్నారు, మీకు తెలుసు. ప్రతి అడుగడుగున మన దగ్గర మహారాజులు ఉన్నారు. ధర్మం ఎక్కడుందంటే మొట్టమొదట వాళ్ళ అడుగు ఉంటుంది ఇక్కడ. ఆ చైతన్యాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా నేను. స్ఫూర్తిగా తీసుకొని మరి ఈ ఆధ్యాత్మికం ఇంకా పెరగాలి. ఈ ఆధ్యాత్మికం పెరగాలి అంటే మా తాతగారు, మా పూర్వీకులు కూడా మా మలమంచి వంశం మాది. మలమంచి వంశంలో కిష్టాచారులు, భీమాచారులు, గుండాచారులు, వీళ్ళు ఎంతో మంది ఉద్దండులు, సీనాచారులు, రావి చెట్టు సీనాచారులు అని మహాపండితుడు ఉండే, మన బోనాల శేషాచారులని ఎంతో మంది పండితులు. వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక చింతనలో గడుపుకుంటూ వచ్చారు. కానీ సామాజికంలో రాలేరు. మరి సామాజికంలో అంటే ఇప్పుడు నీ దగ్గర కార్యక్రమం ఉంటే నీ దగ్గర మట్టుకే చేసినాం, కానీ అలా కాదు, అందరినీ కలిపి చేయాలి. ఒక ఆధ్యాత్మిక చైతన్యం తేవాలన్న ఉద్దేశం ఎందుకు పెట్టాలనిపించింది? లలిత అమ్మవారి స్తోత్రంలో ఒక చిన్న మంత్రం వస్తుందండి. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. లలితా సహస్రనామాలలో ఒక్కొక్క పదానికి 1 గంట సేపు ప్రవచనం ఇవ్వచ్చు. అందులో ఒక చిన్న దాని గురించి చెప్తా నేను. ఇక్షుకోదండం అంటే అమ్మవారి చేతిలో మీరు చూసినట్టయితే చెరుకు దండం ఉంటుంది. ఇక్షుహు అంటే చెరుకు దండం అమ్మవారు పట్టుకున్నది. మరి అమ్మవారు, అందరు అమ్మవార్లు ఖడ్గాలు అవన్నీ పట్టుకున్నారు. మరి అమ్మవారి చెరుకు దండం ఎందుకు పట్టుకుంది అంటే మానవుని శరీరము చెరుకు గడల అంటది. మానవుని శరీరం చెరుకు గడనే. ఇప్పుడు చెరుకు రసం తీసడానికి తెలుస్తుంది. అది చెరుకు రసం తీస్తే, చెరుకులు పెడితే పిప్పి ఎక్కువ, రసం తక్కువ. మనిషిలో కూడా అవసరమైంది తక్కువ ఉంది, అనవసరమైంది ఎక్కువ ఉంది. అందుకే మానవ శరీరాన్ని చెరుకుగడలా చేసి అమ్మవారి పాద పద్మములకు సమర్పించాలి మన జీవితాన్ని. అప్పుడే అమ్మవారు ఏం చేస్తుంది, అవసరమైంది ఎక్కువ ఇస్తుంది, అనవసరమైంది తక్కువ చేస్తుంది. అందుకే ఆ రోజు ఈ లలితా అమ్మవారి ఈ మహిళలతోని, చాలా మంది మహిళలతోని నేను కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణాలు చేస్తూ ఉంటాను. 2007లోనే టీటీడీ కళ్యాణం బుక్ చేసుకొని చేయించిన నేను. ఏదో ధర్మం భగవంతుడు అనుగ్రహం ఇచ్చిండు, అందరి గ్రామంలో, ఈ పట్టణంలో అందరి సహకారంతోనే చేస్తున్నాను. అదొక్క గొప్పతనం ఏం లేదు. ట్రస్ట్ స్థాపించినప్పుడు మొదట్లో అది సాధ్యమవుతుందా కాదా అనుకున్నారా? ఓ బ్రహ్మాండం. మీరు ఈ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఫస్ట్ కార్యక్రమం ఏంటిది, ఎట్లా అనిపించింది? ఒక విచిత్రం ఏంటిదంటే లలితాదేవి
లలితాదేవి మనం ఉపాసన చేయాలి, లలితాదేవిని మనము ఈ సహస్రనామాన్ని ప్రతి ఒక్క మహిళకు నేర్పించాలన్న ఉద్దేశం చేత ఈ లలితా సహస్రనామం పేరుతోని లలితాదేవి అని పెట్టుకున్నాం. శ్రీ లలితాదేవి ట్రస్ట్ చేద్దాం అనుకున్నాం. మరి వైభవోపేతంగా చేయాలని ఆ వైభవాన్ని యాడ్ చేసి లలితాదేవి వైభవంగా చేసిన నాడు ఆ రోజు అక్కడ కూర్చొని మేము గ్రూప్ చేస్తే ఈ లలితాదేవి వైభవం ఫామ్ చేద్దామా అంటే మీరు నమ్మరు, ఆ రోజు 1300 మంది మా గ్రూప్ లో యాడ్ అయింది. ఫస్ట్ డే రామాలయంలో ఆ రాముల వారి ప్రసాదంతో 1300 మంది మనకు అందులో గ్రూప్ లో యాడ్ అయిపోయింది. తద్వారా మేమేం చేసినాము, మొట్టమొదటగా అరే ఇది బాగుంది, ఇది చేద్దాము అనుకొని ఒక సామాజికంలో ఏదో పూజా కార్యక్రమం 1300 మంది వచ్చారా లేకపోతే ముందుగానే? లేదు, అంతకు ముందు కూడా మేము కొన్ని కార్యక్రమాలు అవి చేసుకుంటూ వచ్చినాం కదా. అంతకు ముందే ఒక చెప్తుంటారు ఈ పర్పస్ తో మేము పెడుతున్నాము ట్రస్ట్ అనేది, ఈ రకంగా చెప్పారా లేకపోతే పూజా కార్యక్రమం ఉంది అంటే లేదు మనం అందరం ఒక తాటి మీదకి వచ్చి లలితా సహస్రనామాన్ని మనం ఇంకా జగత్ అందరికీ నేర్పించే విధంగా చేద్దామని దాంతో వచ్చింటాం. అందరికీ నేర్పించారు పెట్టిన ఆలోచన మీ ఒక్కరికి కదా, మీకు ఇంకొక బలంగా? లేదండి, లేదు అది ఆ రోజు అమ్మవారి కృప, అమ్మవారే అనిపించింది, రాముల వారే అనిపించింది, నారాయణఖేడ్లో అమ్మవారే అనిపించింది. తద్వారా మేము ఏం చేసినామంటే ఈ నామకరణం గురించి కూడా రామ్ తీర్థ్ అనే గ్రామంలో స్వామివారు ప్రోగ్రాం చేశారు. శ్రీ మాధవానంద సరస్వతి స్వాముల వారు, రాంపూర్ ఆశ్రమ పీఠాధిపతులు వాళ్ళు, ఇప్పుడు రంగంపేటలో ఉంటారు వాళ్ళు అక్కడ కార్యక్రమం చేసిండ్రు. ప్రతి గ్రామానికి కడపలోనే కులం, కడప అవతల మనం అందరము అన్న ఉద్దేశం చేత ఆ ప్రోగ్రాము స్వామివారు అక్కడ చేసిండ్రు. ఇక్కడ రామ్ తీర్థ్ అనే గ్రామంలో హనుమాన్ టెంపుల్లో చేసిండ్రు. గ్రామంలో ప్రతి ఇంటింటికి స్వామివారు బయలుదేరి వెళ్ళిండ్రు. ఆ రోజు వారి అనుగ్రహం మేమందరం కూడా బస్సు కట్టుకొని వెళ్ళినాం. అంటే ఈ లలితాదేవి వైభవం మహిళలతోని అప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఫామ్ చేసినాము. వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ అనుగ్రహం తీసుకున్నాము. చక్కగా జరుగుతుందిరా పూరా అని చెప్పిండ్రు. మొట్టమొదటి కార్యక్రమం 5 రోజుల పాటుగా మేము అత్యంత వైభవపేతంగా మనము చతుర్వేద సహకారం చేసుకున్నాం. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాల 4 వేదాల సహకారం నారాయణఖేడ్ గడ్డ పైన జరిగింది. లలితాదేవి వైభవం 2014లో స్థాపించిన 1300 మంది వచ్చారు. అవును. ఇప్పుడు 2026 పెరిగిందా? పెరిగింది అనుకోవాలి. అందరూ పెరగాలి అని అనుకుంటున్నా, కానీ కొంచెం పెరగలేదులేండి. అంటే మీరు అనుకున్న ఆధ్యాత్మిక మార్పు అనేది ఏమన్నా? అయితే మాకు వైభవం ట్రస్ట్ ఫామ్ చేసిన తర్వాత మాకు ఈ ప్రోగ్రాం చేయడానికి మళ్ళీ 8 ఏళ్ళ కాలం పట్టింది. 8 ఏళ్ళ కాలం పట్టింది. 2023లో మొట్టమొదటి కార్యక్రమం మా ద్వారా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో అఫీషియల్ గా కార్యక్రమం చేసినాం. ఎలా అంటే ఇది తహసీల్ గ్రౌండ్ లో చేద్దామన్న ఆలోచన. తహసీల్ గ్రౌండ్ లో చేద్దామని దాన్ని ప్లాను అవన్నీ చేసినాము. దాని తర్వాత సరే వాళ్ళు డోనర్స్, మా ఫంక్షన్ హాల్ వాళ్ళు డోనర్స్ మేము ముందుకు వస్తామన్నారు. వాళ్ళు కూడా మనకు సహాయమే చేసిండ్రు. 5 రోజుల పాటుగా మనం అత్యంత వైభవపేతంగా ఈ లలితాదేవి వైభవం ట్రస్ట్ ఆధ్వర్యంలో చతుర్వేద సహకారము, శతచండి మహాయాగము అత్యద్భుతంగా చేసినాము. గంగాధర శాస్త్రి వారు, అలాగే బంగారయ్య శర్మ గారు అద్భుతంగా చేసిన కార్యక్రమం. వచ్చే భక్తులు అనుకోవచ్చు వాళ్ళని. ఈ భక్తులు మీరు చేసే కార్యక్రమం పూజా కార్యక్రమం అనో లేకపోతే యాగం అనో యజ్ఞం అని వస్తున్నారు, అక్కడి వరకు భక్తి మార్గంలో వస్తున్నారని తెలుసుకోండి. మీరు అనుకున్న విధానం, మీరు అనుకునే ఆలోచన వాళ్ళకి అర్థమవుతుందా? అర్థమవుతుందనే వస్తుండ్రేమో అనుకుంటున్నా. ఇప్పుడు వ్యర్థం ఉన్నప్పుడు రారు. మీరు అన్నారు చెరుకు అంటే అమ్మవారి చేతుల చెరుకు పెడితే 50 ఎక్కువ రసం తక్కువ అన్నారు. అంటే మీరు వచ్చిన అంత సంఖ్యలో అందరికి మీరు ఎందుకోసం చేస్తారు? సరే, ఆలోచన అందరిలో పిప్పి ఎక్కువ ఉందని నేను అనను, కానీ అమ్మవారి తత్వం ఆ విధంగా చెప్తుంది. ప్రతి మనిషిలో హరిషడ్వర్గాలు ఉంటాయి. కామము, క్రోధము, మోహము, లోభము, మదమాత్సర్యాలు ఉంటాయి. ఇది భౌతిక ప్రపంచంలో శరీరము. ఉదాహరణ ప్రవీణ్ కి మోహన్ జోషి గారు అంటే ఇష్టం. కానీ మోహన్ జోషి గారు ఏం చేసినా ఇష్టపడతాను నేను. అవును, అభిమాని అన్నప్పుడు ఏం చేసినా సరే, అవునవును, డ్రింక్ చేసినా సరే, కొట్టిన పిక్నిక్ ఏ కార్యక్రమం చేసినా మోహన్ జోషి గారు ఫ్యాన్ అంతే. ఇట్లా దేవుడి పేరు తీయగానే ఒక కార్యక్రమం ఒక మంచి యాగం చెప్తున్నాను కానీ వచ్చి భజన చేసుకుని కూర్చున్నారు కదా. అందుకే ఎందుకోసం చేస్తున్నారు? అది మంచిని గ్రహించే దాంట్లో ఉన్నారా లేకపోతే భక్తి మార్గం వరకే పరిమితం అయిపోతున్నారు? మార్పు, ఎందుకంటే మీరు ప్రశంసాత్మక ఒక మార్పు. ఒక మనిషి మంచి విధానం ఆలోచించాలంటే ఫస్ట్ మనం మాట్లాడే విధానం కావచ్చు, మన ప్రవర్తన కరెక్ట్. నేను అదే అనుకుంటున్నా. ఏదో చేయగలుగుతాడు, మనకు భక్తి అయితే ప్రసాదింపగలుగుతాడు ఆ భగవంతుని ద్వారా అని నమ్మి వస్తున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ప్రసాదించలేను ఎవరికి. నేను సాధారణ వ్యక్తిని, మీలో ఉన్నటువంటి వ్యక్తిని. నేను ఒక పురోహితుల్ని.
పురోహితము అంటే పురులకు హితంగా అంచాలి. ఒక బ్రాహ్మడు పుట్టిన తర్వాత 10 ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరినీ కలిపి చేయాలని ధర్మం చెప్తుంది. నేను అదే చేస్తున్నా, అమ్మవారు చేయిస్తుందేమో అనుకుంటున్నా. నా గొప్పతనం ఏమి లేదు. తద్వారా అమ్మవారి ప్రసాదము వాళ్ళకి అందుతుందేమో, దాని నుంచే వాళ్ళు వస్తున్నారేమో అని నేను అనుకుంటున్నా. అలాగని వాళ్ళ దగ్గర ఏదో ఉంది, వాళ్ళు ఏదో పాపం పోగొట్టుకోవడానికి వస్తున్నారు అని నేను అన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు టెంపుల్కి పోతున్నాము అంటే ఆధ్యాత్మికం, మనం మనశ్శాంతి గురించి పోతాము. ఏదో పుట్టినరోజు ఉన్నప్పుడు అక్కడ ఆ ఖర్చు పెట్టే బదులు ఆ పుట్టినరోజు దేవాలయ ప్రాంగణంలో జరుపుకుందామని కొంతమంది పోతారు. అలా వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. అలా వస్తున్నారు, కొంచెం పాప ప్రాయశ్చిత్తం అవుతుంది, అరే ఆధ్యాత్మిక ప్రశాంతత కలుగుతున్నది, చేయగలుగుతారన్న ఉద్దేశంతో వస్తున్నారేమో అని నేను అనుకుంటున్నా. వస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు ఘోరాలు పెరుగుతుంది. కాబట్టి ఆ యువత కానీ యువతులు కానీ చాలా మంది వచ్చి వినేలాక ఉన్నారా, లేకపోతే మామూలుగానే వచ్చి యువత వస్తున్నారు. మనకు ఈ యువత అంటే కొంచెము ఇప్పుడున్న పరిస్థితులలో ఫోన్కి ఎక్కువ అడక్ట్ అవుతున్నారు. వాళ్ళని ఎట్లా మీరు అనుకున్న సిస్టమ్ ఎట్లా అడాప్ట్ చేయాలనుకుంటున్నారు? అడాప్ట్ అంటే కార్యక్రమం మట్టుకైతే వస్తున్నారు, సేవ అయితే చేస్తున్నారు. కానీ ఎంతవరకు వాళ్ళు ఆ భగవతత్వం వైపు మళ్ళుతున్నారు అని నేను ఇంకా దాన్ని గ్రహించలేను. ఇప్పటి కూడా గ్రహించలేకపోయినా అది. ఎందుకంటే అప్పటి పూర్తకు పంతులు చేస్తున్నాడనో లేదో ఏదో దేవ కార్యక్రమం అవుతుందనో వస్తున్నారు, చేస్తున్నారు. నిజం. కానీ మళ్ళాలని నేను కూడా అనుకుంటున్నా. ఆధ్యాత్మికం వైపు మళ్ళతేనే ఈ జన్మకు సార్థకత అని నేను చెప్తాను. అట్లా అయితే చెప్పగలను. ఉద్దేశమే అది, ట్రస్ట్ పెట్టినంటే ఉద్దేశమే అది. కాబట్టి మనం ఎంతో కొంత మార్పు మూలాల వరకు వెళ్ళాలి. భక్తి ఇప్పుడు మీ అర్థం అది చివరికైనా సరే ఎండ్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఒకటి నిజమే జరగాలి, మార్పు జరగాలి. అందరూ మాట విధానం కావచ్చు, ప్రవర్తన కావచ్చు, మనం చేసే పనిలో కావచ్చు. మీరు అన్నారు ఎదుటి వాళ్ళని దైవం చూడాలి, ఇతరునికి మనం విమర్శించే హక్కు మనకు లేదు. దైవాన్ని వ్యక్తి మనం దేవుళ్ళని అయిపోతామని చెప్పారు. ఎందుకంటే మంచి అర్థం అనేది ఎంతవరకు తీసుకోవడంలో మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు? యువతలో కూడా సక్సెస్ కావాలి. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం కానీ నీళ్ళు దాపలేం కదా. నీళ్ళైతే దాపలేము. ప్రయత్నం అయితే గుర్రం నీళ్ళ వరకు అయితే వస్తుంది. 100% ఆ పని చేస్తున్నా. అక్కడ వరకు అయితే వస్తున్నారు. ఇక నీళ్లు తాగకపోవడం అనేది ఆ యువత వాళ్ళు ఆలోచన చేయాలి. ఆధ్యాత్మికం వైపు మళ్ళితే వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు, ఎడ్యుకేషన్, ఉద్యోగము, విద్య, వ్యాపారం, వ్యవహారం, వ్యవసాయం అన్ని కూడా ఉత్తమంగా ఉంటాయి. మీరు వాళ్ళని ఆధ్యాత్మికంగా మార్చడంలో మీరు అన్నారు ఇప్పటిదాకా ప్రయత్నం చేయలేదు, మరి గమనించలేకపోయారు అన్నారా, లేకపోతే ఏమన్నా ఇప్పుడు ఏం చేయబోతున్నారు వాళ్ళ కోసం? ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే, ఇప్పుడు చూడండి ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఎంతోమంది ప్రవచనకారులు ఉన్నారు మన దగ్గర. చాగంటి కోటేశ్వరరావు గారు తెలుసు, గరికపాటి నరసింహారావు గారు తెలుసు, తర్వాత సామవేదం షణ్ముఖ శర్మ గారు తెలుసు, మా పూజ్య గురుదేవులు మాధవానంద సరస్వతి స్వాముల వారు ఉన్నారు. వీళ్ళ కొన్ని క్లాసులు అంటే వీళ్ళ ప్రవచనాలు పెట్టించాలి. ఎక్కడ పెట్టించాలి? ఈ విద్యా వ్యవస్థలో పెట్టించాలి. తద్వారా కొంత వాళ్ళు ఆధ్యాత్మిక వైపు మళ్ళితే వాళ్ళ విద్య బాగుపడుతుందన్న ఒక ఉద్దేశం. నేను చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గరికి 14 మార్లు వెళ్ళిన ఆయన అపాయింట్మెంట్ కోసం. 15వ సారి నాకు దొరికింది. ఇలాగే మీరు ఎట్లా నాకు మాట్లాడినరో అట్లా కూర్చొని వారితో మాట్లాడిన నేను ఒకే విషయం చెప్పిన. ఏం లేదండి, మా ప్రాంతం కుగ్రామం, పట్టణమే కానీ కుగ్రామం, కొంచెం ప్రాంతము చివరికి ఉంటుంది, బార్డర్లో ఉంటుంది. ఇటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర సాంప్రదాయాలు కలిసి ఉన్నాయి. కొంచెం భక్తి పెంపొందించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఎడ్యుకేషన్ చేస్తున్నారో అంటే యూత్ అంటారు కదా, వీళ్ళకందరికీ కూడా ఆధ్యాత్మికం వైపు కొంత మళ్లించాలంటే మీ ప్రవచనాలు మాకు కావాలి అని వాళ్ళ దగ్గర అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. ఆ విషయంలోనే గరికపాటి వారు వచ్చి ఇక్కడ లలితాదేవి వైభవం పైన ఒక ప్రవచనం కూడా చెప్పిండ్రు లాస్ట్ టైం వాళ్ళు కూడా చెప్పిండ్రు. అంటే ఇప్పుడు మేము మా వైభవం ట్రస్ట్ తరఫున మేము మొట్టమొదట ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేటటువంటి పని ఏంటిదంటే, ఖచ్చితంగా ఒక ప్రవచనకారుని తీసుకొచ్చి ముఖ్యంగా ఈ పిల్లలకందరికీ గ్రౌండ్ లో కూర్చొని పెట్టి అందరికీ వాళ్ళ ద్వారా మోటివేషన్ క్లాస్ ఇప్పించాలన్నది ఆకాంక్ష మాది. ఖచ్చితంగా అది చేయాలని ఒక ఆకాంక్ష. ఇది ఖచ్చితంగా మేము ఈ మాత్రం చేయగలుగుతాం. స్వామివారితోనే కానీ ఎవరు అనుగ్రహం ఇస్తే వాళ్ళ ద్వారా మేము ఖచ్చితంగా ఆ పని చేయగలుగుతాం. ఈ ట్రస్ట్ ఇప్పటికే ఈ నారాయణఖేడ్ ప్రాంతంలోనే ఒక అంటే ఒక టౌన్ లోనే కనిపిస్తుందా, లేకపోతే గ్రామ స్థాయిలో నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా వెళ్ళిందా? అది మీకు తెలవాలి. ఎందుకంటే మేము ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించినాం. ట్రస్ట్ కి నంబర్ వచ్చింది 10/2026 నంబర్ వచ్చింది. దానికి చట్టబద్ధత చేయించినాం, దానికి అకౌంట్ చేసినాం, దానికి జవాబుదారీ చేసినాం. అంటే ఎందుకంటే ఏర్పాటు చేసే ద్వారా నేను అనుకుంటున్న జిల్లా స్థాయి వరకు ఉంది.
జిల్లా వరకు వెళ్ళింది అని నా నమ్మకం. అమ్మ అంటే మీరైతే గ్రహిస్తారు కదా ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు జనాలు అని. అవును, ఇప్పుడు మాది డ్రెస్ కోడ్ ఉంటుందండి, మీకు చెప్తాను నేను. మాది డ్రెస్ కోడ్ ఉంటుంది. మేము అరుణాచలం గిరి ప్రదక్షిణానికి కూడా వెళ్ళినాం ట్రస్ట్ ద్వారా. ఓకే. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి అక్కడ సహస్రనామ పారాయణం చేసినాం, శ్రీశైలంలో చేసినాం, మంత్రాలయంలో చేసినాం. కాబట్టి నేను అనుకుంటా జిల్లా స్థాయి వరకు లలితాదేవి వైభవం, ఆ డ్రెస్ చూస్తే లలితాదేవి వైభవం వాళ్ళు అంటారు. జిల్లా వరకు కాకపోయినా నారాయణఖేడ్ వరకు అయినా సరే ఒక ఫస్ట్ సిస్టమ్ మారాలంటే ఎక్కడొక చోట ఏమంటారు ఇంట్లో మీ ఇంతకుముందు అన్నారు గడప వరకు కూడా గడప దాటితే మనం అందరం ఫస్ట్ మన దగ్గర ఎక్కడైతే స్థాపించారో మీరు అనుకున్న కాన్సెప్ట్ ఇంకా సక్సెస్ అయిన తర్వాత జిల్లా మొత్తం ఇంకా కావాలని కోరుకుంటున్నాను నేను. అంతేనా? అక్కడ వరకు పోవాలి, ఇంకా పోవాలి. అమ్మ దయ అందరి మీద ఉండాలి. ఎందుకంటే అమ్మ అన్ని చూస్తుంది. ఇప్పుడు నేను మీ వైపు చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నారు, కానీ అమ్మ మిమ్మల్ని చూస్తుంది. నేను అదే సిద్ధాంతాన్ని నమ్ముతా. నన్ను చూడకండి, నా వెనక అమ్మ నడిపిస్తుంది, ఆమెను చూడండి. ఆమెను నమ్మిరండి. మోహన్ పంతులు ఉంటాడు పోతాడు, కానీ ఆమె ఎప్పటికీ ఉంటుంది. నా తత్వమే ఇది. ఆమె దయలేనిది ఏది లేదు, అమ్మ దయలేనిది ఏది లేదు. ఇప్పుడు చాలా మంది ఈ కార్యక్రమాలే కాకుండా మోహన్ జోషి గారి దగ్గరికి వెళ్తే ఒక మంచి సలహా, ఒక సూచన ఇస్తాడు అని చెప్పేసి ఎవరైనా వచ్చింటారా ఇప్పుడు? ఆధ్యాత్మికంలో తర్వాత ఈ పంచదశ కర్మలు ఉంటాయి. అంటే మన ఈ మీరు చేసిన కార్యక్రమాలు, మీరు చేస్తున్న ఈ ట్రస్ట్ ద్వారా మేము మారినాం, మాకు కొంచెం మార్పు వచ్చింది, మా దగ్గర కూడా ఇట్లాంటి కార్యక్రమం పెట్టండి, అలాంటి కార్యక్రమం మళ్ళీ ఎప్పుడు పెడతారు అనే ఫోన్ కాల్స్ కానీ, మిమ్మల్ని సంప్రదించడం కానీ, కొన్ని ప్రశంసలు కానీ. ఇప్పుడు ఉదాహరణకు పెళ్లి జరిగింది అనుకోండి, మనం అడుగుతాం అవును ఎక్కడ అయింది, బాగా అయిందా అంటే చాలా వంటలు బాగా అయినాయి, అంత బాగా. అట్లా ఫీడ్బ్యాక్, అట్లాంటి ఫీడ్బ్యాక్ మీకు ఏమొచ్చింది మీరు చేసే కార్యక్రమం తర్వాత? విమర్శ వచ్చింది. ఖచ్చితంగా విమర్శ వచ్చింది. విమర్శ ఏమొచ్చిందంటే అందరికీ అన్ని నచ్చకపోవచ్చు, 100 మందిలో 100 మందికి నచ్చాలన్నది ఏం లేదు. ఆధ్యాత్మికం వైపు మళ్ళించాలా అన్న దాని మీదనే నేను నడవాలి. మీకు నచ్చాలా నచ్చొద్దా అని దాని గురించి చేస్తలేను. కానీ ఆ ఫీడ్బ్యాక్ అయితే రాలేదు. ఏమొచ్చిందంటే పని లేదు, ఏదో ఒక పని పెట్టుకున్నారు, అది వచ్చిందండి విమర్శ. అది వచ్చింది, కానీ అన్నవాళ్లే మళ్ళీ సహాయం చేసిండ్రు, నిలబడ్డరు, చేయించింది, ఆదుకుంది నారాయణఖేడ్. నారాయణఖేడ్ ఖచ్చితంగా ప్రతి కార్యక్రమంలో నిలబడ్డది. ఈ రోజు మీరు నారాయణఖేడ్లో గమనిస్తే ఎక్కడ ఆధ్యాత్మికం లేదు చెప్పండి, పేరులోనే నారాయణ తత్వం ఉన్నది. ఎక్కడికి ఇచ్చినవరా పిల్లలంటే నారాయణఖేడ్కి ఇచ్చినమనాలి. నారాయణఖేడ్ వాళ్ళు బదుమాసులు ఉన్నారు అంటే నారాయణఖేడ్ అనాలి. నారాయణఖేడ్ బస్సు ఇది అంటే నారాయణఖేడ్ నారాయణ అనాలి. ప్రతిదానికి నారాయణ అనాలి, చాలు. అంతకంటే ఇంకేం కావాలి? ప్రతిదానికి నారాయణ శబ్దం జోడించినప్పుడు ఇంతకంటే ఆధ్యాత్మిక మనకి ఇంకేం కావాలి? కొండాపూర్ ఆశ్రమ పీఠం ఉంది, అక్కడ నిరంతరం రామనామస్మరణం జరుగుతుంది. పంచగామ పీఠం ఉంది, వరదిపూర్ ఉంది. ఇక్కడ నారాయణఖేడ్లో ప్రతి టెంపుల్లో ప్రతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడో జరగని కార్యక్రమాలు మన నారాయణఖేడ్లో జరుగుతున్నాయి. నేను గొప్పగా చెప్పుకుంటా ఈ మాట. ఆధ్యాత్మికం చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే నా మట్టుకు మనం 2040లో ఉన్నాం ఆధ్యాత్మికంగా. ఫస్ట్ మీకు విమర్శ వచ్చింది అన్నారు, విమర్శ వచ్చింది. నేను ఒక్కొని చేస్తే విమర్శ వస్తుంది. ఆ విమర్శ వచ్చినప్పుడు ఒక ఎందుకులే నాకు అని అనిపించిందా? అప్పుడు వ్యవస్థకు వస్తా మీకు అనిపించిందా? అనిపిస్తే ఈ కార్యక్రమాలు చేయకుంటే ప్రతి విమర్శను మనం సద్విమర్శగా భావించి ముందుకెళ్లాలని మా గురువు రెండులు చెప్పిండ్రు. మాకు విమర్శ లేని చోటు లేదు. ఇంట్లో వస్తుంది, ఇదైతే వీధిలో. మన ఇంట్లోనే మనకు ఒక్కొక్కరికి నచ్చకపోవచ్చు, కానీ వీధిలో అందరికీ నచ్చాలనే వ్యవస్థ లేదు. కాబట్టి సరే అన్ననోళ్లే మెచ్చుకుంటాయేమో, చూద్దాం. అంతేనా? ఇప్పుడు 2026 అవును, ప్రస్తుత కార్యాచరణ ఏముంది? గత సంవత్సరం ప్రతి కార్తీక మాసంలో మనం ప్రోగ్రాం పెట్టుకుంటాం. ప్రతి కార్తీక మాసంలో పెట్టుకుంటాం. బహుళ శుద్ధ పంచమి నాడు పెట్టుకుంటాము. పోయిన సంవత్సరం తైసల్ గ్రౌండ్ లో మీరు చూసినారంట, కోటి దీపోత్సవం చేసినాము. మాధవానంద సరస్వతి స్వామి వారు అద్భుతంగా కార్యక్రమం చేసినాం. అందరూ ఆరాధించింది. 1 లక్ష దీపాలు పెట్టినాం. 1 లక్ష దీపాలు పెట్టినాం. మనం కుంకుమార్చన చేయించినాము. మీరు నమ్ముతారో నమ్మరో కానీ 250 కిలోల కుంకుమను పంచినాం. అమ్మవారి అర్చన చేసింది. అద్భుతంగా కార్యక్రమం చేసినాము. ఈసారి ఆ ప్రేరణను ఏమో కానీ లలితాదేవి వైభవం ట్రస్ట్కి చట్టబద్ధత, అంటే మనం రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత, ట్రస్ట్ ఫామ్ అయిన తర్వాత ఒక 4 పుణ్యాత్ములు మీరు చేస్తాము అంటే అయ్యగారు మీకు భూదానం చేస్తామని మనకు భూమి కూడా దానం చేసింది. 1300 గజాల భూమిని దానం చేసిండ్రు. అక్కడ స్వామివారి దయతోనే మళ్ళీ చక్కచక్క అన్ని మీరు గమనిస్తారో లేదు, మొన్న నవంబర్ నుంచి ఇప్పటికి వరకు అంటే అన్ని ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ అయినాయి అంటే వాళ్ళు రావడము, వాళ్ళు అనడము, భూమి తీసుకోవడము, మార్చి 7 నాడు భూమి పూజ చేయడము,
వెంకటేశ్వర స్వామి మందిరం కడదాము లలితాదేవి వైభవం ట్రస్ట్ తరఫున అని, ఇది అందరికీ తెలుసు. కడదామని ఇంతకంటే పరిణితి ఇంకోటి ఉండదు. మరి అందరూ సహాయం చేస్తున్నారు, అందరూ వచ్చిండ్రు, అందరూ నిలబడ్డారు. నెక్స్ట్ కార్యాచరణ మాది భవ్య మందిర నిర్మాణం నారాయణ ఖేడ్, నారాయణుని నిలబెట్టాలి. నారాయణ ఖేడ్ ఖచ్చితంగా 9.5 అడుగులు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ప్రమాణం ఎంత ఉందో విగ్రహ ప్రమాణం. భూమిదానం చేసింది దేవాలయం, భూమిదానం దేవాలయం గురించే వాళ్ళు ఇచ్చిండ్రు. మోహన్ జోషి గారికి వద్దన్న నేను ఆశించలేదు. నేను ట్రస్ట్ కే చేయించిన రిజిస్ట్రేషన్, నేను రిజిస్ట్రేషన్ కూడా ట్రస్ట్ కే చేయించిన. నాకొద్దు, నాకు అవసరం లేదు, మీరు చేయండి, ట్రస్ట్ ద్వారానే చేయండి. ఇప్పుడు కూడా ఎవరు వచ్చినా ట్రస్ట్ కే ఇవ్వండి అని స్కానరే పెడతాను. నాకొద్దు, పరమాత్మనికి ప్రతి రూపాయి వారికి చెందాలి. చేసేది కరెక్ట్ గా ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఇది చేసేది మనం ఇక్కడనే మనం ఇది చేసుకుంటుంటే మనం ఇక్కడనే ఉండిపోతాం, మనం ముందరికి భూమి. ఆ తత్వాన్ని నమ్మినాము. 2026 మొన్న మార్చి 7 నాడు భూమి పూజ చేసినాం ఈ సంవత్సరం. ఇప్పుడు మళ్ళీ కార్తీకం వస్తుంది, మాది వార్షికోత్సవం, లలితాదేవి వైభవం వార్షికోత్సవం వస్తుంది. దాని ప్రణాళిక మేమంతా చర్చించి, మా మహిళలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పురుష విభాగం స్త్రీ విభాగం అని ఉంది, అంతా చర్చించి ఖచ్చితంగా కార్తీక మాసంలో జరిగే ప్రోగ్రామ్ ముందు మీకే ఇంటిమేషన్ ఇస్తాం. ఇలా దేవాలయం ఎప్పుడు కంప్లీట్ కాబోతుంది? దేవాలయం కంప్లీట్ కావాలంటే ఒక పరమాత్ముడిది ఒక తత్వం చెప్తుంది. దేవాలయం పేరు చెప్పి అడుక్కోవద్దు, గుడి కడుతున్నా అని అడుక్కోవద్దు. మీరేమనుకోవాలి, తనేమనుకోవాలి, నేను నా జన్మకి నేను 1 రూపాయి నాది ఆ టెంపుల్లో పడాలి. నేను ఒక ఇటుక వేస్తే నేను ఉంటానో లేదు, కానీ ఆ ఇటుక చిరస్థాయికి ఉండిపోతుంది, తన వంశ వృద్ధికి తోడ్పడుతుంది. మందిరం ఉన్నన్ని రోజులు వాడు వేసిన ఇటుక అక్కడ ఉంటుంది. కాబట్టి ఇది అనుకోని అందరూ కూడా వస్తే అయోధ్య రామ మందిరానికి గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ప్రతి ఇంటి నుండి విరాళం వెళ్ళింది. మీరు గమనించిన అయోధ్యకి. అలా కావాలని నేను కూడా ఆశిస్తున్నా మీ ఛానల్ ద్వారా. ఎలా వెళ్ళాలంటే, అరే నాది కూడా ప్రతి ఇంటి నుండి 1 రూపాయి అయినా సరే, 1 ఇటుక అయినా సరే ఖచ్చితంగా ఆ దేవాలయంలో పడ్డదనుకోండి, సరే మీరు మేము అనుకున్నది వచ్చే సంవత్సరమే పూర్తవుతుండొచ్చు. మా టార్గెట్ 3 సంవత్సరాలు. భవ్య మందిర నిర్మాణము అద్భుతంగా రాతి కట్టడం. ఏడాదిలోనే భూమి పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి బేస్మెంట్ అయిపోయింది, బేస్మెంట్ వరకు అయిపోయింది. గర్భాలయం అంతరాలయం 2 అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ అర్ధమంటపంకి బేస్మెంట్ తీస్తున్నాము. సరే ఈ పని చూస్తుంటే మట్టుకు అమ్మదయ ఉన్నట్టే అనిపిస్తుంది. పని అయితే చాలా ఫాస్ట్ గానే వెళ్తుంది, భగవత్ కృప. చివరిగా నారాయణ ఖేడ్ నియోజకవర్గ ప్రజలకు ఒక మంచి మార్గంలో నడవాలి అంటే, ఇప్పుడు ఏ పూజ కార్యక్రమం జరిగినా మోహన్ జోషి గారు ఎక్కడ చూసుకొని వస్తుంది. అట్లా మోహన్ జోషి గారికి సంప్రదించిన వాళ్ళకల్లా మీరు ఒక మంచి సలహా, ఒక మంచి సూచన, ఒక మార్గంలో నడవాలి, ఇది మేము చేస్తున్నామని చెప్పి చివరికి ఏం చెప్తారు? చివరిగా నేను చెప్పేది ఒకటే, ఎదుటి వ్యక్తి గురించి ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. నేను ఒకటే విషయం చెప్తా, మా లలితా వైభవం ట్రస్ట్ మాతృమూర్తులకైనా పురుష విభాగానికైనా భక్తులకైనా నేను ఎక్కడ వ్రతాలు నోములు చేసినా ఒకటే చెప్తా, ఎదుటోని విషయం మీకు మాట్లాడే రైట్స్ ఎప్పుడూ లేవు. కాబట్టి సాధ్యమైనంత వరకు మమ్మల్ని మనం చూసుకుందాము, ఎదుటోని గురించి మాట్లాడొద్దు, ఎదుటోనికి తక్కువ చేసి మాట్లాడొద్దు. అప్పుడే భగవతత్వానికి మనం చేరుతాం. అలా మాట్లాడినప్పుడు నిన్ను నువ్వు ఓడిపోయినట్టే అని నేను చెప్తాను. అలా మాట్లాడొద్దు, వాడి గురించి చర్చించే అవసరం మనకు లేదు, అంత పరమాత్ముడు చూసుకుంటాడు. కాబట్టి ఏదో ఎదుటోని గురించి చర్చించి వాడికి తక్కువ చేసి చులకనగా మాట్లాడడం ఎంత సాధ్యమైనంత వరకు తక్కువ చేసుకుంటే మనకు ఆరోగ్యానికి అంత మంచిదని నేను చెప్తాను. రైట్, థ్యాంక్ యూ గురుగారు. జై శ్రీమన్నారాయణ. చెప్తున్నాను అంటే 2014లో ఒక మంచి ఆలోచనతో స్టార్ట్ అయిన లలితా దేవి వైభవం ట్రస్ట్ అనేది, అంటే లలితా దేవి ట్రస్ట్, అది చేసే ప్రతి కార్యక్రమం వైభవంగా ఉండాలి అని చెప్పేసి వైభవ ట్రస్ట్ అనేది స్థాపించామని చెప్తున్నారు. ప్రతి మనిషిలో దేవుణ్ణి మనమే చూడాలి, మనం మంచి చూస్తే మనకి మంచి అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మంచి మార్గంలో ఉండాలి. ఆ రకంగా ఇది ట్రస్ట్ వరకే కాకుండా ఇది నాది అని ప్రతి ఒక్కరు సహకారం చేయడం, ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, ఇది భక్తి మార్గంలో వచ్చే వాళ్ళందరికీ మంచి ఆలోచనతోనే నిర్వహిస్తున్నాం. అట్లానే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. దానికి ప్రతి ఒక్కరు కూడా ఇది నాది, ఇది నేను కడుతున్నా అని చెప్పేసి అనుకొని వాళ్ళు సాయం అని కాకుండా నాది అనుకొని చేస్తే కూడా ఇది మనందరిగానే రూపంలో వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం, ఈ తొందరగా గుడి పూర్తి కావాలి, ఆ గుడిలో మనం ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటూ